హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? అసలు సాధారణంగా చెప్పే విషయం ఏంటంటే, మన చేతి వేళ్ళ మధ్య భాగంలోని పాస్ అయ్యేటువంటి నరాల్లో మధ్య నర్వ్ ఏదైతే ఉందో దాన్ని టనల్ అంటారు. దీంట్లో వచ్చేటువంటి సమస్య కారణంగా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది వస్తుందంటారు. సో మరి ఇది రావటం వల్ల ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేతి భాగం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేజే రెడ్డి గారు, అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, కార్పల్ టనల్ సిండ్రోమ్ సో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది సార్? ఈ చేతి భాగంలో ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి దీంట్లో? కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే, కార్పల్ టన్నల్ అని ఉంటుంది మీరు అన్నట్టుగా. మన చేతి ఫస్ట్ పార్ట్లో టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్ నుంచి ఒక నర్వ్, మీడియన్ నర్వ్ అంటాం, అంటే థంబ్ను 2 ఫింగర్స్ని సప్లై చేసే నర్వ్ అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. ఆ టన్నల్ అనేది ఒక 70% బోన్ ఉంటుంది, మిగతాది లిగమెంట్ ఉంటుంది. దాంతోపాటు టన్నల్ ఫామ్ అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది నర్వ్స్ ఎలా అంటే అవి ప్రొటెక్ట్ చేస్తాయి, మనము డే టు డే యాక్టివిటీ చేయడానికి వీలు కల్పిస్తుంటుంది. ఆ నర్వ్ అనేది వెరీ సెన్సిటివ్, అది బయటికి ఎక్స్పోజ్ అవుతే ఏమవుతుంది, దాని మీద ఇంజురీ అయ్యి నొప్పి వస్తుంటుంది. అందుకని నేచర్ ఆ విధంగా చేసి ఉంటుంది, టన్నల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, నర్వ్ ప్రొటెక్షన్. సో వేరియస్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ టన్నల్లో టైట్ అవుతుంది. ఒకవేళ మన స్కిన్ కిందనే నర్వ్ ఉంటే అది కంప్రెస్ కావడానికి వీలు కాదు. అదే టన్నల్లో ఉన్నప్పుడు ఆ నర్వ్ కంప్రెస్ అవుతుంది వేరియస్ రీజన్స్ వల్ల. కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు పెయిన్ వస్తుంటుంది. ఈ 3 ఫింగర్స్లో థంబ్ అండ్ దీంట్లో నమ్నెస్ వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. థంబ్ అండ్ 2 ఫింగర్స్, అన్నిట్లో కాదు, ఈ దీంట్లో వస్తుంది. ఎందుకంటే ఆ నర్వ్ అనేది వీటికే సప్లై చేస్తుంది. స్పెషల్లీ టిప్స్లో సెన్సేషన్ తక్కువ ఉంటుంది. టిపికల్ ఆఫ్ కార్పల్ నర్వ్ ఏంటంటే నైట్ టైం పడుకున్న తర్వాత సివియర్ పెయిన్ వచ్చేసి నిద్ర నుంచి లేస్తారు. హ్యాండ్ షేక్ చేసేస్తే డే టైం కూడా ఉంటుంది, కానీ టిపికల్ ఇనిషియల్ సిమ్టమ్స్ నైట్ టైం వస్తుంటుంది. నిద్ర నుంచి లేచిన తర్వాత ఈ ఇక్కడ టింగ్లింగ్ నమ్నెస్, పెయిన్ వస్తుంటుంది. హ్యాండ్ని షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రిలీఫ్ వస్తుంటుంది. సో ఇది ఎందుకు కంప్రెస్ అవుతుందంటే మెజారిటీతో రీజన్ తెలియదు ఎందుకో, కానీ ఎవరికైతే థైరాయిడ్ ఉందో థైరాయిడ్ టిష్యూ డిపాజిట్ అయి కంప్రెస్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో కొంచెము టిష్యూస్ పెరుగుతూ ఉంటుంది, దాంట్లో కంప్రెస్ అవుతుంది. కొన్ని ఈ ఏరియాలో కొన్ని ఫ్రాక్చర్స్ అవుతాయి, రిస్ట్ బోన్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ టన్నల్ టైట్గా అయి కంప్రెస్ కావడానికి ఉంటుంది. సో దీని క్లాసికల్ సిమ్టమ్స్ ఇవే: నైట్ టైం పెయిన్ రావడము, ఈ 3 ఫింగర్స్ ఎఫెక్ట్ కావడము. డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాం. అంటే మనకు ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇవన్నీ ఇంపల్సెస్ స్లో డౌన్ అవుతాయి, అక్కడ కంప్లీట్ బ్లాకేజ్ ఉంటుంది. అది డయాగ్నోస్టిక్. ఎందుకంటే ఈ సిమిలర్ సిమ్టమ్స్ నెక్లో నర్వ్ కంప్రెస్ అయినా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో అది దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇక్కడ నర్వ్ కండక్షన్ చేయడం వల్ల ఇక్కడే నర్వ్ కంప్రెస్ అయిందని తెలుసుకుంటాం. ఒకసారి ఇది క్లియర్గా లేకపోతే ఎంఆర్ఐ స్కాన్, నెక్ ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల అక్కడేమన్నా బోన్ పెరిగి ఈ నర్వ్ కంప్రెస్ చేయిస్తుందా అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. చాలా వరకు దీని ట్రీట్మెంట్ అనేది వెరీ సింపుల్. మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే ఇనీషియల్ స్టేజ్లో కొన్ని ఎక్సర్సైజ్ చేసి కొంత మెడికేషన్తో స్ప్లింటింగ్ చేయడం వల్ల తక్కువ అవుతుంది. కొంచెం మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళకు చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, స్టీరాయిడ్ ఇంజెక్షన్. దాంతో కొంతవరకు రిలీఫ్ వస్తుంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సివియర్గా ఉన్న వాళ్ళకు చిన్న ఆపరేషన్, లోకల్ అనెస్థీషియాలో 5 minutes ప్రొసీజర్. ఆ టన్నల్ ఏం చేస్తామంటే కొంచెం రిలీజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పుషప్స్ అలాంటివి చేసేటప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి పనులు చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది? జనరల్లీ పుషప్స్ కానీ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ ఈ సిమ్టమ్స్ జనరల్ రావు. ఎందుకంటే దేర్ ఈజ్ ఎనఫ్ ప్రొటెక్షన్. అన్లెస్ ఈ టన్నల్ పైన మనం ఎంత ప్రెషర్ పెట్టినా కూడా దానికి ఎఫెక్ట్ కాదు. టన్నల్ లోపల డయామీటర్ తక్కువైనప్పుడే అది కార్పల్ టన్నల్ వస్తూ ఉంటుంది. డయామీటర్ ఎప్పుడు తక్కువ అవుతుంది? లోపల టిష్యూ పెరగడం కానీ, దాని టన్నల్ బోన్ టన్నల్ ఫ్రాక్చర్ అయ్యి అంటే డిఫార్మిటీ ఉండి టన్నల్ కంప్రెస్ అయినప్పుడే అవుతుంది. కానీ పుషప్ చేస్తే జనరల్లీ రాదు. తర్వాత వచ్చినా కూడా అది టెంపరీ ఫినామినా. మనం చాలాసేపు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు
మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫింగర్స్ కొంచెం నమ్మ ఉంటాయి, అవును. తిమ్మిరి వస్తుంటుంది. అవును. సో అది ఆ ప్రెషర్ తీసేస్తే మళ్ళీ రికవర్ అవుతుంది. ఓకే. సో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉండే వాళ్ళలో కూడా ఈ నమ్నెస్ గానీ, ఈ తిమ్మిర్లు పట్టడం గానీ, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయా వాళ్ళకి కూడా? కనిపిస్తాయి. సో అది వాళ్ళంతా టెస్ట్ చేసుకోవాలంటే మీరు అన్నట్టు కొంచెంసేపు పుషప్స్ ఆ ప్రెషర్ పెట్టినాం అనుకోండి, ఇమీడియట్గా వచ్చినాయి అనుకోండి, టింగ్లింగ్ చేతిలో పట్టు అనేది కోల్పోవడం అలాంటిది ఏమైనా ఉంటుందా? అవుతుంది. వీక్నెస్ ఆఫ్ ది హ్యాండ్ ఉంటుంది. ఎందుకంటే మసిల్స్, స్మాల్ మసిల్స్ ఉంటాయి హ్యాండ్లో. ఆ వీక్నెస్ అంటే దే టెన్ టు డ్రాప్ థింగ్స్. చేతిలో గ్లాస్ పట్టుకుంటారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండా కింద డ్రాప్ చేస్తూ ఉంటారు. కాఫీ కప్ కానీ, గ్లాస్ కానీ. సో అదర్ కనెక్టివిటీ డిసీజెస్ తోటి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? లైక్ వేరే ఏదైనా ఆర్థరైటిస్ ఇష్యూస్ అలా ఉండేటప్పుడు కూడా ఇది వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉంటుంది? ఉంటుంది ఆర్థరైటిస్ వెరీ గుడ్ క్వశ్చన్. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో టిష్యూస్ పెరుగుతాయి. ఏ కండిషన్లో అయితే టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్ ఎఫెక్ట్ అవుతున్నాయో ఈ కార్పల్ టన్నల్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి సార్? చేసుకుంటే మనకి నిర్ధారణ అవుతుంది అంటారు ఇది? ఈ టెస్టులు జనరల్లీ నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాము. నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయడం వల్ల మనకు నర్వ్లో ఇక్కడ కండక్షన్ బ్లాక్ ఉంటుంది, అది కన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి కొంచెం కరెక్ట్గా నెక్ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ నెక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్ నెక్ నార్మల్గా ఉండి ఇక్కడ బ్లాక్ ఉందంటే అది కన్ఫర్మేటివ్ ఆఫ్ కార్పల్ సిండ్రోమ్. ఓకే. ఇది అరచేతి భాగం వరకే ఉంటుందా? లేకపోతే పూర్తి చేయి నుంచి షోల్డర్ వరకు కూడా ఏమైనా పాకే అవకాశం ఉంటుందా? ఆ పెయిన్ ఏమైనా ఫీల్ అవుతారా వాళ్ళు? జనరల్లీ 2 ఫింగర్స్ అండ్ థంబ్ ఎఫెక్ట్ అవుతుంది. దాట్స్ క్లాసికల్. సివియర్ పెయిన్ వచ్చినా ప్రాబ్లీ కొంతవరకు పైకి వెళ్తుంది, కానీ రిస్ట్ పెయిన్ వస్తుంది, కానీ పై వరకు వెళ్ళడానికి లేదు. పై వరకు వస్తుందంటే ఇట్స్ నాట్ కార్పల్ టన్నల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటి? అసలు ఎందువల్ల వస్తుంది? దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.